పురాణ పరంగా సాక్షాత్తు ఆదిశేషుడే పర్వత రూపం దాల్చాడు. తన మేలు సాగిన వంకర టింకరలే ఆ మహాసర్పం చలనగతి ఆకృతులు. కలియుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాన మూలమూర్తిగా ఆవిర్భవించి ఉన్నారు. పురాణాల ప్రకారం ఓ దివ్య ముహూర్తాన గరుత్మంతుడు శ్రీ స్వామివారిని వైకుంఠం నుంచి భూలోకం మీదికి తీసుకువచ్చారు. పరమ పావనమైన వెంకటాద్రి క్షేత్రంపై తొలిసారిగా శ్రీ స్వామి పాదం మోపిన పుణ్యస్థలం నారాయణగిరి. నారాయణగిరిలోనట ఫస్ట్ స్వామివారు. అయితే రెండో అడుగు వేసింది ప్రస్తుతం ఉన్న శిలాతోరణం చెంతనే. అనంతరం శ్రీ స్వామివారు సహజ శిలాతోరణం ద్వారం గుండా ముందుకు నడిచి ప్రస్తుతం గర్భగుడి ఉన్న చోట ధ్రువమూర్తిగా వెలశారు. శ్రీ స్వామివారి ఆగమనానికి గుర్తుగా శిలాతోరణాన్ని తలకిందులుగా చూస్తే గరుడాకృతి. దాపులోని శంకు చక్రాలు సాక్షాత్కరిస్తాయి. సుమారు 25 అడుగుల పొడవు, రమారమ 10 అడుగుల ఎత్తుతో ధనువు ఆకారంలో అలరారే ఈ శిలాతోరణం ప్రపంచంలోనే అరుదైనది శిలాతోరణం. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఉటా దగ్గరి ఇంద్రధనుస్సు సేతువు, బ్రిటన్లోని డాల్స్బెయిన్ తోరణము తరహాలోని తిరుమల శిలాచాపం ముఖ్యంగా నీరు, వాయుకోతల వికోశీకరణం, శిలా శైథిల్యాల వల్ల ఏర్పడి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తల అభిప్రాయం. కడప సూపర్ గ్రూపునకు చెందిన నగరి స్ఫటిక శిలా సముదాయానికి చెందినవిగా వర్గీకరణ. ఈ శిలాతోరణం జాతీయ భూభౌగోళిక స్మారక చిహ్నం. ఈ మేరకు భారతీయ భూభౌగోళిక సర్వేక్షణ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఒక సమాచార ఫలకాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఎంత సమాచారమో! ప్రకృతి వైవిధ్యానికి విలక్షణ సంతకంగా భాసిల్లే ఇలాంటి భౌమ్య స్మృతి చిహ్నాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. అవును కదా. ఈ శిలాతోరణం చెంత తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ మహావిష్ణువు దశావతారములు, ఇతర దేవతామూర్తుల వైభవంతో ముడిపడిన శిలా ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. మనం అసలు ఎప్పుడు వెళ్ళనే లేదు. మరోపక్క టీటీడీ అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో శేషాచల అడవుల్లోని వన్యప్రాణుల బొమ్మల నమూనాలతో ఓ ఉద్యానవనాన్ని నడుపుతున్నారు. ఎన్నిసార్లు వెళ్ళొచ్చామో లెక్కలేదు. అయిపోయింది జీవితం, అయినా కూడా ఇవన్నీ ఏమీ చూడలే. నూట 8 దివ్య తీర్థాలలో ఒకటైన మహిమాన్విత చక్రతీర్థం ఈ శిలాసేతువు చెంతనే వెలసి ఉంది. ఎంత సమాచారమో చూడండి, వివరం. జిజ్ఞాసులైన యాత్రికులకు అటు పురాణపరమైన విజ్ఞానం, ఇటు ప్రకృతి పరిజ్ఞానం రెండిటి మేళవింపును అనుభవంలోకి తెచ్చే అద్భుత అవకాశం శిలాతోరణం దర్శనం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో